జేఎల్బీ న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా వాకాడు శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం యందు అర్చన మరియు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐ అనవేటి బాలసుబ్రహ్మణ్యం వారి ఆర్థిక సహకారంతో బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డి శివకుమార్ వారి సహాయ సహకారాలతో స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం 1 గంటకు పవన్ కళ్యాణ్ వారి కళను సాకారం చేస్తూ డొక్కా సీతం గారి స్ఫూర్తితో మరియు అశోక్ పిల్ల సెంటర్ వద్ద బజార్ సెంటర్ వద్ద 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు 56 కేజీల భారీ కేక్ను కట్ చేశారు. అలాగే వాకాడు గ్రామ పుర వీధుల్లో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, వాకాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, వాకాడు మండల సీనియర్ నాయకులు కొండారెడ్డి నందగోపాల్ రెడ్డి, వాకాడు మాజీ జడ్పీటీసీ ప్రమీలమ్మ, జనసైనికులు మున్నా, సత్తి, డానీ, వెంకటరమణయ్య, నవీన్, అజయ్, బాబీ, లోకేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. Sino. ఆయన మాట్లాడుతుంది. బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శివకుమార్ పరిశోధకులు అందరికీ, ఇక్కడ వచ్చేసిన పాత్రికేయులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చాలా సంతోషమైన విషయం. మన డిప్యూటీ సీఎం గారు ఎంతో ప్రజాసేవ కోసము, ప్రజల కోసము సినిమా ఫీల్డ్ కూడా 100 కోట్ల ఆదాయం వచ్చేటువంటి సినిమా ఫీల్డ్ కూడా వదులుకొని ప్రజాసేవ ధ్యేయంగా చేసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేదానికి ఎంతో దోహదం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. దీనివల్లనే ఆయన సహకారం వల్లనే ఈరోజు అఖండ మెజారిటీతో ఎన్డీఏ కూటమి వచ్చింది. దానికి 104 సీట్లు వచ్చాయంటే కేవలం అని చెప్పను, కానీ పవన్ కళ్యాణ్ గారి కృషి చాలా ఉంది దీనిలో. అందుకని పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పురుషోత్తం రెడ్డి గారికి, విజయశేఖర్ రెడ్డి గారికి, తెలుగుదేశం నాయకులకి, బీజేపీ నాయకులకి, జనసేన నాయకులకి అందరికీ కూడా నా నమస్కారం తెలుపుకుంటూ సెలవు వచ్చి అన్నమేటి బాలసుబ్రహ్మణ్యం గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన జన్మదిన పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఉదయాన్నే శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం నందు అర్చన మరియు అభిషేకాలు నిర్వహించడం జరిగింది. వెంటనే తదనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద రోగులకు ఉచితంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం ఆయన పేరు మీదే డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి గారు, నందగోపాల్ రెడ్డి గారు, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ ప్రమీలమ్మ గారు, ముస్లిం నాయకులు, కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. దీన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మొత్తం అన్నమేటి బాలసుబ్రహ్మణ్యం ఎన్ఆర్ఐ పర్యవేక్షణలో ఆధ్వర్యంలో
దువ్వూరు శివకుమార్, బాలిరెడ్డి శ్రీనివాస రెడ్డి ద్వారా జరపడం జరుగుతున్నది. సాయంకాలం కార్యక్రమాలు 6 గంటలకి ఇక్కడే వాకాడు బజారు గంగమెట్ట వద్ద భారీ 56 కేజీల కేక్ కటింగ్ జరుగుతుంది. దానికి కూడా ముఖ్య అతిథులుగా మన సనారెడ్డి విజయశేఖర రెడ్డి గారు, నందగోపాల్ రెడ్డి గారు, పాపారెడ్డి కృష్ణారెడ్డి రెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ ప్రమీలమ్మ గారు, ఇక్కడికి ముస్లిం మైనార్టీ సోదరులు, కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. బజార్లో ప్రెస్ మీట్ ఉందా ఆడున్న పవన్ కళ్యాణ్ 56 కేజీల కేక్. అవును, మామూలుగానే వీళ్ళు అన్నానా అన్నా మదన్ నేనేం చెప్తున్నా ఎక్కడున్నావు అంటే ఈ విధంగా ఇడున్నా అంటే మదన్ ఉన్నా ఈ మదన్కి నాతో జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.